హైదరాబాద్ టూరిజం అట్రాక్షన్స్ లోకి మరో కొత్త ప్లేస్ చేరింది. అదే హిమాయత్ సాగర్ ఎకో హిల్ పార్క్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పార్క్ ఈ నెల 6న ప్రారంభమైంది. మార్చి 7 నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. 85 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో అందంగా రూపొందించిన ఎకో పార్క్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో సరదాగా గడపడానికి కొత్త టూరిజం ప్లేసెస్ కోసం ఆలోచిస్తున్నారా? అయితే ఈ ప్లేస్ మీకోసమే. కోత్వాల్గూడలో హిమాయత్ సాగర్ ఎకో హిల్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. రకరకాల మొక్కలతో, అంతకు మించిన అందమైన పక్షులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది. సో ప్రజెంట్ మనం హిమాయత్ సాగర్ ఎకో హిల్ పార్క్ దగ్గర ఉన్నాము. ఈ పార్క్ ఎంట్రన్స్ టికెట్ ఎంత, టైమింగ్స్ ఏంటి, లోపల ఏమేం బ్యూటీ అట్రాక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. హైదరాబాద్ కి మరో తలమానికంగా మారిన హిమాయత్ సాగర్ ఎకో హిల్ పార్క్ 85 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. 75 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అక్కడ అడుగడుగున ఆకుపచ్చని అద్భుత ప్రపంచం ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రత్యేక ఆకర్షణగా సీతాకోక చిలుక ఆకారంలో నిర్మించిన గార్డెన్ ఉంది. యూనిక్ డిజైన్ లో పార్క్ ఎంట్రన్స్ ఏర్పాటు చేశారు. పార్క్ లోపల 3 బగ్గీలు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ లో టికెట్ తీసుకునేలా ఎంట్రన్స్ లో క్యూఆర్ కోడ్ స్టాండ్ పెట్టారు. పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 50 రూపాయలుగా ఛార్జ్ పెట్టారు. 5 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. చిన్నపిల్లల కోసం పార్కులో 2 చోట్ల ప్లే ఏరియా అందుబాటులో ఉంచారు. పార్క్ లోకి ఎంటర్ అయిపోయాము. పార్క్ లోకి ఎంటర్ అవ్వడానికి మనం క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి ఆన్లైన్ లో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళకి 100 రూపాయలు, పిల్లలకి 50 రూపాయలు, 5 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఉచిత ఎంట్రీ అనేది ఉంటుంది. సో పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి బోర్డ్ వాక్ అనేది కనిపిస్తుంది. ఈ పార్క్ లో ప్రత్యేక ఆకర్షణలలో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. 1.6 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ బోర్డ్ వాక్ అనేది ఉంటుంది. ఇది ఈ ఎకో పార్క్ లో ఉన్నటువంటి పలు ప్రత్యేక ఆకర్షణలని అనుసంధానం చేసుకుంటూ ఉంటుంది. సో ఒక్కసారి ఈ లోపల నుంచి మనం ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఏమేం చూడొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ మార్గం గుండా సెన్సరీ పార్క్ వెళ్ళొచ్చు, థీమాటిక్ మెడోస్కి వెళ్ళొచ్చు, బర్డ్ పార్క్ వెళ్ళొచ్చు, రాక్ గార్డెన్కి వెళ్ళొచ్చు. సో ఇది వీటన్నింటిని కూడా అనుసంధానం చేసే విధంగా ఈ వేనైతే నిర్మించడం జరిగింది. సో దీని తర్వాత మనం చూసినట్లయితే కూడా అంటే పార్క్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి బోర్డ్ వాక్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సెకండ్ లెఫ్ట్ లో మనకి చిన్న పిల్లలకి సంబంధించినటువంటి ప్లే ఏరియాని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా మనకి ఈ ఎకో పార్క్ లో దాదాపు 2 చోట్ల మనకి పిల్లలకి సంబంధించినటువంటి ప్లే ఏరియా అనేది ఉంటుంది. మొత్తంగా 85 ఎకరాల విస్తీర్ణంలో 75 కోట్ల వ్యయంతో ఈ ఎకో పార్క్ అయితే నిర్మించడం జరిగింది. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ లో బగ్గీలను కూడా అవైలబుల్ గా ఉంచారు. సో ప్రజెంట్ అయితే 3 బ్యాటరీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే 85 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైనటువంటి ఈకో పార్క్ ని చూడటానికి నార్మల్ గా యూత్ కే చాలా సమయం పడుతుంది. అందులోనూ పెద్దవాళ్ళు ఇదంతా కూడా తిరిగి చూడాలంటే వాళ్ళ ఆరోగ్య రీత్యా కొంతవరకు ఇబ్బంది అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసము మనకి ప్రత్యేకంగా బ్యాటరీ వెహికల్స్ ని కూడా అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. సో మనకి రైట్ సైడ్ లో బ్యాటరీ వెహికల్స్ అనేవి ఉంటాయి. సో మనం సెకండ్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది కనిపిస్తుంది. సో ఒక్కసారి అక్కడ చూడొచ్చు. మనకి మొత్తంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా పచ్చదనం తోటి నిండిపోయి ఉన్నాయి. సో ఇక్కడ మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఉంటుంది. దాని తర్వాత ఫోర్ట్ ఏరియా ఉంటుంది. ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేది ఇటువైపు వస్తుంది. అలాగే బటర్ఫ్లై గార్డెన్ వస్తుంది, జపనీస్ గార్డెన్ వస్తుంది. సో ఇటువైపు పార్టీ ఏరియా, ఏవియరీ, క్యాంటీన్, టాయిలెట్స్ అవన్నీ కూడా మనకి సెకండ్ లెఫ్ట్ వైపు అందుబాటులో ఉన్నాయి. సో ప్రజెంట్ మనం చూస్తుంది ఏంటంటే చిన్నపిల్లలకి సంబంధించినటువంటి ప్లే ఏరియా. ఇందులో పిల్లలకి కోసం జారుడు బల్లలు ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. ఒక్కసారి అటు చూడొచ్చు. వుడెన్ తోటి కూడా మనకి సమ్ బ్యూటీ అట్రాక్షన్స్ అనేవి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళ కోసము ఎంతో అందంగా ఆకుపచ్చని అందాలతోటి ఎంతో బాగుండే విధంగా కూడా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా కూడా ఈ ఎకో పార్క్ అయితే నిర్మించారు. సో అందరికైతే ఈ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని అనుసంధానం చేసే ఓఆర్ఆర్ కి అతి చేరువలో హిమాయత్ సాగర్ లేక్ పక్కనే మనకి హిమాయత్ సాగర్ ఎకో హిల్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఇది అందుబాటులో ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఐటీ కారిడార్ ఆ పక్కలో ఉన్న వాళ్ళు, అదే విధంగా మనకి సిటీ నుంచి కూడా వచ్చే విధంగా కూడా అంటే మొత్తంగా కనెక్టివిటీ అంతా కూడా మనకు ఉంటుంది. సో వీక్ డేస్ లో, వీకెండ్స్ లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించే వాళ్ళకి ఇదొక మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చు. సో లోపలికి వచ్చిన తర్వాత దాదాపు 3-4 గంటల పాటు లోపల టైం స్పెండ్ చేసే విధంగా అడుగడుగునా మనకి ప్రత్యేక ఆకర్షణలు అనేవి కూడా మనకి అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనకి రకరకాల దేశ విదేశీ పక్షులతో
పూలతోటి ఒక పక్షి ప్రపంచమే లోపల ఉంది. సో ఒకసారి ఆ పక్షి ప్రపంచంలోకి కూడా వెళ్ళి ఎన్ని రకాల పక్షులు అందుబాటులో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కూడా చూద్దాము. సో ప్రజెంట్ మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా చూసాము. అదే విధంగా అటువైపు వెళ్తే బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ చూసాము. ఒకసారి మనం ఆ పక్షుల ప్రపంచంలోకి కూడా వెళ్ళి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి అనేది కూడా చూద్దాం. పార్క్ చుట్టూ 1.6 కిలోమీటర్లో బోర్డ్ వాక్ ఏర్పాటు చేశారు. దీంతో హిమాయత్ సాగర్ కనిపించేలా వ్యూ పాయింట్ ఉంటుంది. పార్కులో చాలా ప్రాంతాల్లో విభిన్న ఆకారాల్లో సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి. పార్క్ ఎంట్రన్స్ లో ఒకటి, లోపల 2 చోట్ల మొత్తంగా 3 క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పూల సువాసనలను, ప్రకృతి స్పర్శను అనుభవించేలా ఇక్కడ సెన్సరీ పార్కును కూడా డిజైన్ చేశారు. సీజనల్ ఫ్లవర్స్ తో గార్డెన్ కూడా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఇక్కడి ఫ్లవర్ గార్డెన్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. రంగురంగుల పూలతో బటర్ఫ్లై గార్డెన్ కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది. పిల్లల ప్లే ఏరియా నుంచి కొంచెం లోపలికి వస్తే నిజంగానే కళ్ళను కట్టిపడేసే విధంగా అందమైన రకరకాల పూలతోటి ఏర్పాటు చేసిన గార్డెన్ అనేది కనిపించింది. ఒక్కసారి చూడొచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా మనకి ఫ్లవర్ గార్డెన్ అయితే ఉంది. సో కొంచెం అటు లెఫ్ట్ సైడ్ లో ఒక్కసారి కెమెరా అటు వెళ్తుంది, ఒక్కసారి చూడండి, ఎంతో అందంగా తామర పూల కొలను మనకు కనిపిస్తోంది. సో ఒక్కసారి ఈ పార్క్ లోకి వచ్చామంటే వాట్ నాట్ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంది. పిల్లల కోసము ప్లే ఏరియా ఉంది, పెద్దవాళ్ళ కోసము ఎక్కడికక్కడ కూడా బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రకృతి ప్రేమికుల కోసము, ముఖ్యంగా పూలంటే ఇష్టపడే వాళ్ళ కోసము రకరకాల పూలతోటి ఫ్లవర్ గార్డెన్ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది. సో ఎక్కడికక్కడ సెల్ఫీ పాయింట్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మనకి మొత్తంగా పార్క్ లో ఎక్కడికక్కడ కూడా మనకి బెంచ్లు అనేవి ఉన్నాయి. సో కాసేపు ఇక్కడ కూర్చొని ఈ పూలను చూసుకుంటూ వీటిని ఆస్వాదించుకుంటూ సరదాగా గడపడానికి మనకు బెంచీలను కూడా ఏర్పాటైతే చేశారు. సో వన్స్ మనం ఈ ఫ్లవర్ గార్డెన్ ని దాటిన తర్వాత మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా కూడా బర్డ్ పార్క్ అన్నట్టు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా విశాలమైనటువంటి ప్రదేశంలో బర్డ్స్ కి సంబంధించినటువంటి పార్క్ ని కూడా ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ మనం ఫ్లవర్ గార్డెన్ లో ఉన్నాము. సో ఇక్కడికి వచ్చి మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, సెల్ఫీలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. ఒక బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఇది అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మందికి తామర పూలు అంటే కూడా ఇష్టం ఉంటుంది. సో ఈ చిన్న తామర పూల కొల్లని చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. సో పార్క్ మొత్తంలో కూడా ఇటువంటి స్పాట్లు అయితే ఉన్నాయి. సో సెల్ఫీ స్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా మనకి ఏదైతే బోర్డ్ వాక్ ఉందో అది మనకి హిమాయత్ సాగర్ లేక్ వ్యూ పాయింట్ అన్నమాట. సో అందులో నుంచి మనం నడుచుకుంటూ వచ్చేటప్పుడు సన్సెట్ అదే విధంగా సన్ రైజ్ పాయింట్లను కూడా చూడొచ్చు. సో మంచిగా పాయింట్స్ దగ్గర నిలబడి ఆ సూర్యుడు అలా రావడాన్ని, అదే విధంగా సూర్యాస్తమయాన్ని చూస్తుంటే ఎంత బాగుంటుందో కదా. సో ఈ విధంగా ఈ ఎకో పార్క్ మొత్తాన్ని కూడా ఎంతో యూనిక్ గా అయితే డిజైన్ చేశారు. 5 ఎకరాల్లో ఇక్కడ బర్డ్ పార్క్ ఏర్పాటు చేశారు. ఎకో పార్కులో దేశ విదేశాలకు చెందిన 8,094 అరుదైన పక్షులున్నాయి. ఆఫ్రికా గడ్డి మైదానాలు, అమెరికన్ నదీ పరివాహక ప్రాంతం, అలాగే అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, న్యూజిలాండ్, పెరు, అర్జెంటీనా వంటి సుదీర ప్రాంతాల్లో కనిపించే అరుదైన పక్షి జాతులను ఇక్కడ చూసే అవకాశం ఉంది. ఎకో పార్క్ లో ఉన్న మరొక స్పెషల్ అట్రాక్షన్ బర్డ్ పార్క్. సో మనం పక్షుల ప్రపంచంలోకి అయితే వచ్చేసాము. 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ పక్షుల ప్రపంచాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 19 రకాల, దాదాపు 8,000కు పైగా రకరకాల పక్షులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆఫ్రికా గడ్డి మైదానాలు, అమెజాన్ నది పరివాహిక ప్రాంతం, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, న్యూజిలాండ్, పెరు, అర్జెంటీనా వంటి సుదూర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన పక్షి జాతులను మనం ఇక్కడ చూడొచ్చు. చాలా రకాల మకావ్లు, కాకాటైల్స్, బడ్డీ, పావురాలు, ఫించ్, ఇంద్రధనస్సు చిలుకలు, కకాటులు, అమెజాన్ చిలుకలు, కోనూర్స్, ఫెసెంట్స్, టురాకో, టూకాన్లు, మ్యాండ్రిన్ బాతులు, క్వేకర్ చిలకలు, ఇలా అనేక రకాల పక్షులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సో వీటన్నింటినీ దేశ విదేశాల నుంచి తెప్పించారు కాబట్టి ఈ పక్షుల మనుగడకు అనువుగా ప్రత్యేకమైనటువంటి గేజ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అవి తమ నేటివ్ ప్లేస్ లో ఏ విధంగా అయితే ఉండేవో అలాంటి వాతావరణమే కల్పించే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎంతో జాగ్రత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్కసారి ఆ పక్షుల కిలకిల రావాలని మనం వినొచ్చు. రకరకాల పక్షులు ఇక్కడ
ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సో ఒక్కసారి చూడొచ్చు, విభిన్న రకాల రంగుల్లో ఎంతో అందంగా ఈ పక్షులు మనకు కనిపిస్తున్నాయి. అటువైపు మొత్తంగా కూడా మనకి రకరకాల రంగుల్లో మకాబ్లు కనిపిస్తున్నాయి. సో ఈ ఎకో పార్క్ లో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. లోపలికి వచ్చిన తర్వాత మనము బయట ప్రపంచాన్నే మర్చిపోతాము. అంత అందంగా, అంత అద్భుతంగా ఉంది ఈ పక్షుల ప్రపంచం. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం దూరం మనము ఆ వాక్ వేలో అదంతా నడుచుకుంటూ మంచిగా, అంటే ఒక అడవిలోకి వచ్చాము అనేటువంటి ఒక ఫీల్ వస్తుంది. సో ఒకసారి నా నెత్తి మీద చూడండి మీరు, ఒక అందమైన చిలుక వచ్చి నా నెత్తి మీదకి వచ్చింది. సో మనం నార్మల్ గా ఎక్కడికైనా వైల్డ్ లైఫ్ కి వెళ్ళినప్పుడే ఇట్లాంటివి చూస్తూ ఉంటాము, కానీ ఈ పక్షి ప్రపంచంలో ఇట్లాంటి ఒక మంచి ఫీల్ ని కూడా మనం పొందొచ్చు. సో లోపలికి వచ్చిన తర్వాత మనకి ఒక చిన్న కొలను కనిపిస్తుంది. ఆ కొలనులో మనకి బాతులు ఈత కొడుతూ కనిపిస్తూ ఉంటాయి. సో నిజంగా ఎంతో మంచి ఫీల్, ఎంతో మంచి అనుభూతి అని చెప్పొచ్చు. ఇక్కడికి వస్తే రకరకాల పక్షులను మనం ఎంతో దగ్గరగా కూడా చూడొచ్చు. సో ఒకసారి చూడొచ్చు. నిజంగానే ఈ ఎకో పార్క్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. సో దీని లోపలికి మనం ఎంట్రీ అవ్వడానికి స్పెషల్ గా ఎంట్రీ టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో 200 రూపీస్ పర్ పర్సన్ గా కూడా టికెట్ అయితే నిర్ణయించారు. సో వన్స్ మనం లోపలికి వచ్చామంటే దేశ విదేశాలకు చెందిన అనేక రకాల పక్షులను ఇక్కడ చూడొచ్చు. మంచిగా వాటి ఆ శబ్దాలు ఎంతో మధురంగా ఉన్నాయి. సో మనము చాలా రకాల పక్షుల శబ్దాలు అనేవి వినట్లేదు, కనుమరుగైపోతున్నాయి. కానీ ఇక్కడికి వస్తే మనము 8,000కు పైగా ఉన్నటువంటి రకరకాల పక్షుల శబ్దాలను మనం ఇక్కడ వినొచ్చు. వాటితో పాటు టైం స్పెండ్ చేయొచ్చు. చాలా మంచి టైం ని మనం మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోటి ఇక్కడ గడపొచ్చు. సందర్శకుల భద్రత కోసం సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్క్ టైమింగ్స్ పెట్టారు. చూసారుగా హిమాయత్ సాగర్ ఎకో హిల్ పార్క్ ఎంత బాగుందో. ఆకుపచ్చని ప్రపంచంలో రంగురంగుల పువ్వులు, రకరకాల పక్షులు, సన్సెట్, సన్ రైజ్, లేక్ వ్యూ పాయింట్లు, సీతాకోకచిలుక గార్డెన్, ఇలాంటి మరెన్నో ఆకర్షణలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ ప్లాన్ లో ఈ హిమాయత్ సాగర్ ఎకో హిల్ పార్క్ ను కూడా యాడ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ ప్లేస్ ని విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. వీడియో ప్రసాద్ తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.